చెప్పేది మమ్మల్ని కొట్టుకోడు కాసుకొని మమ్మల్ని కొట్టుకోడు కాసుకొని అరే నీ కాళ్ళ వాడిని మా కాడ ఉన్నది పట్టిస్తావు అరే నీ కాళ్ళ వాడిని మా కాడ ఉన్నది పట్టిస్తావు నంపిడి కోసం నామే చేస్తాడు ఎవరు దొంగ నంపిడి కోసం నామే చేస్తాడు ఎవరు దొంగ పరుగుట్ల కాడ మీ ఇద్దరు కలిసి చేసే నాటకాలు చదువుతా పరుగుట్ల కాడ మీ ఇద్దరు కలిసి చేసే నాటకాలు చదువుతా నువ్వు ఎల్లు చదువుతా నువ్వు ఎల్లు చదువుతా నేను చంపేస్తాను నేను చెప్పినట్టు నేను చంపేస్తాను నిన్ను మర్యాద ఎంజాయ్ తీసుకొచ్చా నేను ఎవరికి తెచ్చా చెప్పేది బాబాయ్ నా కోసం పోలీసులు ఎదుగుతున్నారు తెలిసిపోయి దొరికితే ఏం తెలుసా నీకు ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష తెలుసా ఎన్ని సంవత్సరాలు అయితే మమ్మల్ని పట్టిస్తాను మిమ్మల్ని పట్టిస్తాం కాదు ఇప్పుడు మాట చదువుతాను చెప్పేది నీ కాడ పెట్టుకున్నావు అనుకో నా కాడ పెట్టుకునేదా మారి చదువుతా బరుగుడ్ల కాడికి ఎవరు వస్తాడు ప్యాకెట్ ఎంత తెలిసింది 15 లక్షలు ఒక ప్యాకెట్ మమ్మల్ని పట్టిద్దాం చెప్పేది కమిషన్ ఇస్తావా చెప్పేది కమిషన్ ఇస్తావా 15% కమిషన్ ఇస్తా నీకు పాలు పోతే ఎన్ని రోజులు పాలు పోతే పాలు పోతే కదరా మాకెందుకు ఈ డస్సు ఇవన్నీ గంగా ఇది తెచ్చి మమ్మల్ని పట్టిద్దామని రా మాడి హైదరాబాద్ నుంచి వచ్చింది ఇక్కడికి నా గురించి పోలీసులు ఎదుగుతున్నారు ఏం లైఫ్ లాంగ్ బయటికి రా మమ్మల్ని కొట్టుకోడు కాసుకొని మమ్మల్ని కొట్టుకోడు కాసుకొని పోలీసులు వస్తారా వచ్చేది మమ్మల్ని బట్టి మమ్మల్ని పట్టిస్తాను చెప్పేది అరే ఏనా మాడి చదువుతాను ఒక్కో ప్యాకెట్ అమ్మితే నీకు 20,000 దాకా వస్తాయి 20,000 వస్తాయి నువ్వు దొరకాల్సిన అవసరం లేదయ్యా ఇక్కడికి ఎవరు రారు బరుగుడ్లు పోలీసులు పట్టిస్తానా నాకు లేవుగా అరే నీ కాళ్ళ వాడిని మా కాడ ఉన్నది పట్టిస్తావు అరే నీ కాళ్ళ వాడిని మా కాడ ఉన్నది పట్టిస్తావు ఎందుకు ఇస్తాను నేను చెప్పను అరే మా ఎదురు రావద్దు పెడతా బాబాయ్ బయట పోలీసులు చెప్తారు నువ్వు ఎవడు పట్టిస్తాను ప్యాకెట్లు ఉన్నాయి మర్యాద తీసుకుంటా మీ ఇంటికి పడేయమంటావు తెప్పించావు లేకపోతే నువ్వు తెప్పించావు నేను పట్టిస్తాను నీ వల్ల తయారైంది నేను ఆ రోజు ఫోటో దిగే దిగపోతే నాకు అప్పుడు పాలైంది నేను డబ్బులు ఎవరు కడతాడు పోలీసులు పట్టుకెళ్తే నేను లైఫ్ లో వెళ్ళిపోతాయి నీ పేరు చెప్పేది ఎవరు వచ్చినా కానీ చెప్పేది చెప్పనా నంపిడి కోసం నామే చేస్తాడు ఎవరు దొంగ నంపిడి కోసం నామే చేస్తాడు ఎవరు దొంగ దొంగ రాసుకెళ్ళి నువ్వు అమ్ముకుని ఎవరు తెలీదు నీ దండ పెడతా వెళ్ళరా ఏంద్రీ అసలు మా దగ్గర రాబాకరా నువ్వు అసలు నువ్వు సరే ఎల్లు నీటిగా పడేసి పేరు చెప్పదు అప్పుడుగా పరుగుడులు మేకుండా మజాక్ చేస్తున్నా 15 లక్షలు 15 లక్షలు అయితే 20 లక్షలు నువ్వు తినరా మమ్మల్ని తీసుకోరా మీ ఇద్దరికి నేను సార్గో ఇల్లు బరుగుడ్లు అమ్ముతా బేరాలు ఆగు బరుగుడ్ల కాడ మీ ఇద్దరు కలిసి చేసే నాటకాలు చదువుతా బరుగుడ్ల కాడ మీ ఇద్దరు కలిసి చేసే నాటకాలు చదువుతా మీరే మీరు చదువుతా చూడు చేస్తారు అప్పుడు తెలుస్తుంది మీ బరుగుడ్లు లేకపోతే అప్పుడు చూస్తా మా దగ్గర అందుకే సంపాదించుకుందాం అంటున్నా అరే ప్యాకెట్ అమ్మితే నువ్వు అమ్మొద్దు నీ కాడకు వస్తారు వాళ్ళు కొనే వాళ్ళు వస్తారు
పట్టిస్తాను కదా కొని పట్టినప్పుడు అడుగు నేను పట్టినప్పుడు అడుగు నేను పట్టి బాబాయ్ వద్దురా బాబు నీ దండ పెట్టారా వెళ్ళరా వద్దురా బాబు నీ దండ పెట్టారా వెళ్ళరా నా మీద వస్తే మా ఇంట్లో ఎదుగుతారు నా పైన అయిపోతుంది కూడా వేసుకొచ్చి కనపడకుండా మేము అసలు అమ్ము దాని దోలికి రాము మంచి తెలుగు చదువుతా బరుగుడ్లు కూడా పడేస్తాను మా బరిగొట్లకి వెళ్ళి కానీ వచ్చామంటే లంబిడి ఎక్కడ దొరికితే అక్కడే పట్టుకెళ్తారు పోలీసులు ఖచ్చితంగా ఇదేంద్రా ఇది తెచ్చి మాకు తగిలిస్తావు తగిలిస్తాం కాదు అమ్ముకుందాము రూపాయి నేను తీసుకుంటా తీసుకో మాకు వస్తాయండి మాకొద్దురా ప్యాకెట్ ఏమితే చెప్పేది నువ్వు ఒక ప్యాకెట్ ఏమితే 20,000 వస్తాయి కదా 10,000 తీసుకో ప్యాకెట్ ఏమితే 20,000 వస్తాయి కదా 10,000 తీసుకోండి చేయపోతే అట్ట మరి నా డబ్బులు ఎవడుతాడు వాళ్ళు వస్తే ఖచ్చితంగా వస్తే నేను మీ ఇద్దరు పేర్లు చెప్పి నువ్వు అమ్ముకుంటే ఒక రోజు పెట్టు ఈ రోజు పెట్టుకో పెట్టుకో బాబు నీ దండం పెడతా మా కూతురు బాబు వస్తున్నారు వాళ్ళు ఏం చేశారు కంప్లైంట్ ఇచ్చారు నా మీద దాంట్లో పెట్టుకో బాబాయ్ ఇంట్లో సరే బాగా చెప్తా బాటిల్లో పోసిస్తా బాటిల్లో నువ్వు ఎల్లు చెబుతా నేను నువ్వు ఎల్లు చెబుతా నేను నువ్వు ఎల్లు నీ ఎవరిని తేలకపోతే పాలు ఆగు పేడ కాడ గాని మీ ఇంటి కాడ గాని పెట్టి పట్టిపోతావు దొంగ చేసింది ఇద్దరు కలిసి గంజ వ్యాపారం చేస్తారు ఊర్లో ఉన్న మామే చెప్పాను ఎవరు దొంగ రాసుకే నువ్వు అనుకోవట్లేదు మామే చేస్తావు ఎవరు నువ్వు నువ్వేగా నువ్వు ఈయన కుర్రలను జరగొడుతుంది గంజ చెప్పి ఈయనే నువ్వే రా చెప్పి నీ ఎవరు నేర్పిస్తా నువ్వు తీసుకోవా మీ బరిగొడ్లు నాకు తెలుసు చదువుతున్నా డబ్బులు వస్తాయి చీకటి జరిగింది మేము అమ్మరంటే ఏంద్రా మమ్మల్ని బట్టి తను చూస్తున్నాం చేసింది నువ్వే చేసింది నిన్ను అసలు జైల్లో ఓసలు లెక్క వడ్డకెళ్ళి వచ్చి లాంబడి కూడా చంపిస్తా మా ఏరియా చెప్పి నీ ఎవరిని తేలిపోతుంది ఖచ్చితంగా ఏం చేస్తావురా ఏం చేస్తావు నువ్వే మొన్న స్కూల్లో ఇచ్చింది నువ్వే నమ్ముకుంటు నువ్వు మమ్మల్ని అంటే ఓడు దొంగ నమ్ముకుంటు నువ్వు మమ్మల్ని అంటే ఓడు దొంగ ప్యాకెట్ తీసుకో మేము అమ్ము పని చేయి మాట పెద్దోడు నువ్వు ఈ రోజు వరకు కొంచెం మన ఇంట్లో బాబు ఇంటికి వచ్చి ఎదుగుతారు మీరెవరు తెలియదుగా దొంగ నేను చెప్పను ఒట్టు కాంట్ విక్ పెట్టుకో బాబాయ్ నాకు పోలీసులు తిడతారు బాబాయ్ నీకు కోపం చదువుతున్నా నువ్వు కొట్టినా నేను పోలీస్ స్టేషన్ ఎదురు కూర్చొని మరి చదువుతున్నా నువ్వురా లంబడి కొడుకు మామే చేస్తానంట మా దగ్గరికి వచ్చే లంబడి కొడుకు మామే చేస్తానంట మా దగ్గరికి వచ్చే ఆయనకి ఇస్తా నేను మర్యాద చదువుతున్నా బాబాయ్ నీ మర్యాద నువ్వు పెట్టుకుంటా పెట్టుకోవా జేబులో పోసి జేబులో పోసి అప్పుడు చదువుతా నువ్వే చేసావని చెప్పి నువ్వే చేసావని చెప్పి 10 కోట్ల మీద వేస్తాను ఆ 10 కోట్ల మిగిలి మీద వేసి అప్పుడు చదువుతా ఇగో
ఎంత మనకి కాస్ట్? చెప్తారు మామూలు కానీ జిమ్మి మార్పు కానీ పెట్టామంటే ఎవడు బట్టి ఖచ్చితంగా జేబులు వేసి వాడమని చెప్పే కదా, దాపెట్టమని చెప్పే కదా. 10 ప్యాకెట్లు ఉన్నాయి. ఒక 2 గంటలు మీ కాడ పెట్టుకోండి. ఎస్ఐ గారు వస్తున్నాడు, మా ఇంట్లో చెకింగ్ చేస్తాడు. దొరికితే నీమే చదువుతా, దొరికితే నీమే చదువుతా. ఖచ్చితంగా మామే చెప్తా మా ఇళ్ళ కానీ బర్రెలు కాసాయన, ఆ బర్రెలు కాసాయన సార్ నా కాడికి ఎత్తురా, మేము తెచ్చామరా నా కాడికి ఎత్తురా, నేను అమ్మేడతాను అన్నాడు. చెప్తే నీ మీద చదువుతా. అందుకే రూపాయి సంపాదించుకోండి, నా అప్పులు తీరుతాయిగా. నీ అప్పు తీస్తే చూసుకోవా, ఎవరికన్నా అమ్ముకో. నీ అప్పు తీస్తే చూసుకోవా, ఎవరికన్నా అమ్ముకో. ఖచ్చితంగా మీ ఇంటి ముందు 4 ప్యాకెట్లు పడేసి 4 ప్యాకెట్లు పడేసి నేను తీరుతాను. చదువుతున్నా నువ్వా? ఇగో బాబాయ్ మరీ చదువు, నువ్వు ఏమైనా కింద గానీ బాగా కొట్టావుగా. రేట్ ఎంత తెలుసా? 20 లక్షలు కట్టు. సరే 20 లక్షలు కట్టపోతే ఇప్పుడు అయిపోయి సమాధానం చదువుతా. హైదరాబాద్ లాక్కి వెళ్తాను. ఇరిగిపోతాడు ఖచ్చితంగా. నేను దొరికితే నీ మీద పెడతా, నీ మీద పెడతా. వీళ్ళు చూపిస్తా, వచ్చి వీళ్ళు చూపిస్తా. మరి పెట్టమని చెప్పి. ఇప్పుడు ఏమైంది బాబాయ్ నీకు? ఇప్పుడు ఏమైంది బాబాయ్ నీకు? ఇప్పుడు నేను పట్టుకోరు పోలీసులు బిజినెస్ చేసేవాడిని ఎందుకు పట్టిస్తాను? మా మీద ఖర్చు కట్టి కదా నువ్వు ఏ రకంగా తగలబట్టదు. లోన్ ఇప్పి లేదు, సంతకాలు పెట్టలేదు. నీ వల్ల జరిగింది. ఇప్పుడు లోన్ ఇప్పితే ఈ రోజు తీసుకున్నాను కాదు నేను. లోన్ తీసేయి బాబాయ్. నువ్వు బర్రె కొట్లు సింగపూర్ లో తిరుగుతావు. నువ్వు చెబుతావు నేను సింగపూర్ కి వెళ్తావు నువ్వు ఈ డబ్బుతో. కమ్మకి అక్కడ మసాజ్ చేపించుకొచ్చి, కమ్మకి అక్కడ మసాజ్ చేపించుకొచ్చి. మీ వల్ల నేను చేపించుకుంటా. ఆఫర్ వచ్చింది చూడు. రా బాబాయ్, ఒక 1 నెల రోజులు థాయిలాండ్ వెళ్దాం. 1 నెల రోజులు అమ్మితే మనం థాయిలాండ్ వెళ్దాం. మజాక్ చేస్తున్నావు. నాకు తీసుకుని లేకపోతే ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా 2 వేస్తా నేను. నేను ఎస్ఐ చెప్పాలొద్దా? నీమే చదువుతా. సరే నువ్వు సరే స్టేషన్ లో కలిసి ఉందరా, పోలీస్ స్టేషన్ లో. మరి ఎస్ఐ అడిగితే ఏం చదువుతావు నువ్వు? నువ్వేం చదువుతా? నువ్వేమేవు అని చెప్తాను. నీకా నువ్వు దొరికినట్టేగా. నేను ఎందుకు దొరుకుతాను? నేను అమ్మేనేది నిన్ను పట్టిస్తా నేను. సార్ మా పార్ట్నర్ సార్ అని చదువుతా నీ మీద. లేదు సార్ ఈయన పెడతాను తీసుకున్నాడు ఊర్లో కుర్రోళ్ళకి అందరికి. నేను అంపేడతాను నీ చెప్పినట్టు. నేను ఎస్ఐ చంపేస్తాను నిన్ను. కుర్రోళ్ళందరూ నాశనం. నువ్వేం చదువుతా? ఊర్లో కుర్రోళ్ళందరూ నాశనం అయిపోయి సార్ 10 మంది ఊరేసి వచ్చారు నీ వల్ల చదువుతా. అది ఫ్యామిలీ కూడా వస్తారు. ఎవరు వచ్చేది? ఎవడు అవుతాడు? ఎవడు తీసుకోవా? సరే నువ్వు వెళ్ళు. సాయంత్రం లోపు మీ ఇంటి కాడకి రాకపోతే మా ఇల్లు చంద్రు కానీ పోలీసులు వస్తేనా? నువ్వు కానీ నేను కానరాను. నిన్ను పట్టిస్తా. హైదరాబాద్ తెచ్చాను చెబుతా. తెలీదా? బైపాస్ వెళ్తుంటే ఈయనకి ఇచ్చారు 2 ప్యాకెట్లు. అలవాటు పడ్డావు అని చెబుతా. ఎత్తుకారా నిన్ను నమ్మం మేము. నంతకే నమ్మ ఎత్తుకారా నిన్ను నమ్మం మేము. నంతకే నమ్మ